సో మీరు ఓవరాల్గా ఒక స్పోర్ట్స్ పర్సన్, మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన స్పోర్ట్స్ పర్సన్ అంటే ఎవరని చెప్తారు? ఎవ్రీబడి. ఈ మధ్య అయితే మరి అసలు చిన్న చిన్న పిల్లలు కూడా అసలు విపరీతంగా ఆడేస్తున్నారు. అంటే మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అప్పుడైతే మన కపిల్ దేవ్, 100% కపిల్ దేవ్, ద వన్ అండ్ ఓన్లీ కపిల్ దేవ్. నా పేరు దగ్గరగా ఉండేది కాబట్టి మనోజ్ ప్రభాకర్ అన్న కూడా నాకు చాలా ఇష్టం ఉంటుండే. కిరణ్ మోరే, అలాగే ఇంకా వేరే దేశాల వాళ్ళు కూడా వివియన్ రిచర్డ్స్ కానీ, గస్ లోగి కానీ, వాళ్ళందరూ, డేవిడ్ బూన్, వాళ్ళందరూ క్రికెట్లో బాగా ఇష్టం ఉంటుంది నాకు. బాగా వాళ్ళ కోసమైనా చూసేవాళ్ళం మ్యాచ్ని. రవిశాస్త్రి, అందరూ మ్యాక్సిమం. సో అప్పట్లో మనం క్రికెట్ మ్యాచెస్ టీవీలో చూస్తున్నప్పుడు అది ఒక డిఫరెంట్ ఫీల్ ఉండేది. బట్ ఇప్పుడు చూస్తున్నప్పుడు కొద్దిగా ఫీల్ మీకు ఎలా ఉంది? అప్పుడు చూస్తున్నప్పుడు టీవీలో, ఇప్పుడు చూస్తున్నప్పుడు టీవీలో ఎలా అనిపిస్తుంది? మ్యాచ్ అంటే అప్పట్లో ఏంటంటే ప్రతి బాల్ ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు మ్యాచ్ ఇంట్రెస్ట్ వస్తేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. స్టార్టింగ్ మనం అలా చూస్తున్నాము, లేదా ఒక లాస్ట్ 5 hours చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇయర్ మొత్తం వస్తుంది క్రికెట్. అప్పుడు ఏంటి, ఎప్పుడో ఒకసారి వచ్చేది కదా, టీవీకి అతుక్కుపోయేవాళ్ళం టెలికాస్ట్ దొరికిందంటే. సో ఇప్పుడు అలా కాదు కదా, ఎవ్రీ డే ఒక 4 to 5 మ్యాచెస్ ఉన్నాయి మనకి చూడాలనుకుంటే. అవును. సో అన్నీ చూడట్లేదు ఇప్పుడు. ఎస్పెషల్లీ వరల్డ్ కప్, పాకిస్తాన్ మ్యాచెస్, వరల్డ్ కప్, ఇంపార్టెంట్ సిరీస్లు ఉంటాయి కదా కొన్ని, అవి కొత్తగా ప్లేయర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ఆడతారు, ఇలా ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు చూడడమే తప్ప రెగ్యులర్గా చూడడం అయితే తగ్గింది. ఎస్పెషల్లీ ఐపీఎల్ అయితే అంత రెగ్యులర్గా చూడం, ఎందుకంటే అది బాగా రెగ్యులరే కదా అన్నట్టు అనిపిస్తుంది. అందులో కూడా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉంటాయి. ఎవ్రీ మ్యాచ్ ఎండింగ్ చూస్తాం డెఫినెట్గా. ఇప్పుడు ఎవరు గెలుస్తారనే టెన్షన్ తీసుకొస్తారు. మంచి అది ఒక వెబ్ సిరీస్లా అనిపిస్తుంది నాకు. ఐపీఎల్ యాక్చువల్ గేమ్లా అనిపించదు, ఇది ఒక వెబ్ సిరీస్, మంచిగా యాక్ట్ చేస్తున్నారు ఇల్లు అన్నట్టు అనిపిస్తుంటుంది. సో అలా వస్తుంది అనమాట టెన్షన్ లాస్ట్లో. సో మనకు ఒకప్పుడు చూసుకున్నట్టయితే టీవీ చూస్తేనే మనకు మ్యాచ్ తెలిసేది. ఇప్పుడు ఏంటంటే ఫోన్లో ఒకసారి క్రిక్ బజ్ ఓపెన్ చేసామా, మ్యాచ్ స్కోర్ ఎంత ఉందో చూసుకుంటాం, అయిపోయింది. ఇప్పుడు 100 మాధ్యమాలు వచ్చాయి. అవును. ఫోన్ అనే కాదు, టీవీ అనే కాదు, ఏదైనా చాలా ఉన్నాయి. అప్పట్లో ఒక్క బాల్ మిస్ అయినా బాధపడేవాళ్ళం, ఇప్పుడు అంత బాధపడట్లే. చూసుకునే ఛాన్స్ ఉంది ఇమీడియట్గా ముందు ఏం జరిగిందని. ఇప్పుడు హైలైట్స్ కూడా చూసి ఆనందపడుతున్నాం. ఒకరోజు మనం పనిలో ఉండి మ్యాచ్ కుదరలేదంటే డెఫినెట్గా నెక్స్ట్ డే మార్నింగ్ నేను హైలైట్స్ చూస్తా. అయిపోయిన మ్యాచ్ ఎవరు గెలిచారో తెలుసు కానీ చూస్తా, అంత ఇంట్రెస్ట్ అనమాట. అన్న వరల్డ్ కప్ స్టార్ట్ అయింది నిన్నటే. వరల్డ్ కప్లో మీకు ఇండియా కాకుండా ఇంకో టీం ఫేవరెట్ టీం అంటే ఏ టీం అని చెప్తారు? ఫేవరెట్ టీం అంటే ఇండియా ఉండగా ఇంకొక ఫేవరెట్ టీం ఉంటుంది. యాక్చువల్గా ఇండియానే. ఈ మధ్య ఐర్లాండ్ వాళ్ళకి పాపం గెలవడానికి ట్రై చేస్తున్నారు కానీ దే ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ అనిపిస్తుంది. బాగా అసలు మొన్న కుమ్మేశారు అసలు పాకిస్తాన్ మీద, నేను శ్రీలంక మీద కానీ బాగా ఆడుతున్నారు. మేబీ దట్ విల్ బి మై నెక్స్ట్ ఫేవరెట్ టీమ్. వావ్.